వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 312వ వీడియో 3000కు పైగా ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పొందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్ అయితే ఈ ఛానల్లో మరి ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. ఇక ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ నెంబర్ 1, కృత్రిమ మేధా సహాయంతో గిరిజన భాషలను అనువదించే ఏ యాప్ను ఇటీవల హైదరాబాద్ ట్రిబుల్ ఐటీ రూపొందించారు? రీసెంట్గా మనకు హైదరాబాద్ ట్రిబుల్ ఐటీ పరిశోధకులు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని ఒక యాప్ను రూపొందించారండి. ఇది ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది. ట్రైబల్ లాంగ్వేజెస్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఆ యాప్ పేరు అడిగాను ఇక్కడ. ఆదివాణి, భాషిని, భాషావాణి, జనవాణి. రైట్ ఆప్షన్ మీరు గెట్ చేయండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. గిరిజన భాషలను అనువదించే ఏ అప్లికేషన్ను రీసెంట్గా హైదరాబాద్ ట్రిబుల్ ఐటీ పరిశోధకులు రూపొందించారు? రైట్, ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆదివాణి అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది గుర్తుంచుకోండి. రూపొందించిన వారు చెప్పాను. సంతాలి, భిలి, ముండారి, గోండు భాషలను ఈ యాప్ మనకు ట్రాన్స్లేట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీన్ని మనం ఎస్సీఓ అంటున్నాం, శిఖరాగ్ర సదస్సు 2025 ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో చైనాలోని ఏ నగరంలో జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మన దేశం కూడా వన్ ఆఫ్ ద మెంబర్. అదేవిధంగా రీసెంట్గా ఈ సదస్సు మనకి ఎక్కడ జరిగింది అంటే మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. బీజింగ్, తియాన్జిన్, వుహాన్, చైనాలోని ఏ నగరంలో జరిగింది? రీసెంట్గా రైట్ ఆప్షన్ వచ్చేసి మీకు టియాన్జిన్ నగరంలో జరిగిందండి ఈ సదస్సు. గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైనది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకు 2001 జూన్ 15న అధికారికంగా ఇది ప్రకటించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది షాంఘైలో లేదు, గమనించండి, బీజింగ్లో ఉంది. చైనాలోని బీజింగ్లో దీని హెడ్ క్వార్టర్ ఉంది. దీని గురించి డీటెయిల్డ్ వివరణ మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, చంద్రుడి దక్షిణ ధృవాన్ని అధ్యయనం చేయడానికి చంద్రయాన్ 5 లూనార్ మిషన్ కొరకు భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? రీసెంట్గా ఇండియా ఒక దేశంతో అగ్రిమెంట్ చేసుకుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, రష్యా. ఏ దేశంతో ఇండియా చంద్రుడి యొక్క సౌత్ పోల్ను అధ్యయనం చేయడానికి రీసెంట్గా చంద్రయాన్ 5 లూనార్ అగ్రిమెంట్ చేసుకుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి జపాన్ అండి. జపాన్తో ఈ అగ్రిమెంట్ అనేది మనకి జరిగింది. జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ పేరు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అండి. మన ఇండియాదైతే ఇస్రో. ఈ 2 సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్లో పాల్పంచుకోబోతున్నాయి. జాక్సా అంటాం వాళ్ళ అంతరిక్ష ఏజెన్సీని, మనమైతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశం జపాన్ సహకారంతో ఏ 2 పట్టణాల మధ్య మొట్టమొదటిసారిగా బుల్లెట్ రైలును ప్రారంభించనున్నది? ఒక హై స్పీడ్ రైలును మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం జపాన్ యొక్క టెక్నాలజీ సపోర్ట్ తోటి. ఏ నగరాల మధ్య అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఆప్షన్ 1 కోల్కతా, చెన్నై. ఆప్షన్ 2 ముంబై, న్యూఢిల్లీ. ఆప్షన్ 3 అహ్మదాబాద్, జైపూర్. ఆప్షన్ 4 ముంబై నుండి అహ్మదాబాద్. బుల్లెట్ రైలు ఫస్ట్ టైం ఏ 2 సిటీస్ మధ్య ఇండియా ప్రవేశపెట్టబోతుంది? దీనికి సాంకేతిక సహకారం అందిస్తున్నది జపాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఈ-10 షంకన్సన్ హై స్పీడ్ ట్రైన్ అండి. ఇది గుర్తుంచుకోండి, ఈ కేటగిరీ ఏ రకమైనటువంటి ట్రైన్ ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. జపాన్లో ఈ-10 సిరీస్ ట్రైన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. 2030 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. ఈ 2 సిటీస్ మధ్య మొత్తం 508 కిలోమీటర్స్ ఉన్నాయి. దీని స్పీడ్ వచ్చేసి 400 km/h అని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 5, ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళే రైలు ఏది? ప్రజెంట్ అయితే మనకు షాంఘై మాగ్లేవ్ రైల్ అండి, చైనాలో. ఇదే ఫాస్టెస్ట్ రైలుగా చెప్తున్నారు. 460 km/h దీని యొక్క స్పీడ్. ప్రజెంట్ అయితే ఇదే ఉంది. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ సదస్సులో దేనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకున్నారు ఇక్కడ. డెవలప్మెంట్ బ్యాంక్ లేదా అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇది ఈ సదస్సులో రీసెంట్గా మనకు తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. ఎందుకంటే మనకు బ్రిక్స్లో కూడా బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంది. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి కూడా ఒక బ్యాంకును ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది ఇంకా డిసైడ్ కాలేదు.
క్వశ్చన్ నెంబర్ 7. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోకి ఏ దేశానికి కొత్తగా సభ్యత్వం ఇవ్వడానికి ఇటీవల చైనాలో జరిగిన సదస్సులో నిర్ణయించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 4 ఆప్షన్స్ ఇచ్చాను. తైవాన్, వియత్నాం, లావోస్, ఇండోనేషియా. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి లావోస్కి కొత్తగా మెంబర్షిప్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 10 దేశాలకి మెంబర్షిప్ ఉంది. ఇప్పుడు ఈ దేశానికి పూర్తిగా మెంబర్షిప్ వస్తే 11 కంట్రీస్ అవుతాయి. కానీ మొన్న రీసెంట్గా జరిగిన కాన్ఫరెన్స్లో సమ్మిట్లో మాత్రం నిర్ణయం తీసుకున్నారు లావోస్కి మెంబర్షిప్ ఇవ్వాలని. క్వశ్చన్ నెంబర్ 8. ఫోర్జరీ పత్రాలతో మన దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులకు కఠిన శిక్షలు విధించే వలసలు విదేశీయుల చట్టం 2025 రీసెంట్గా ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? కొత్త చట్టం తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్. ఇలాంటి ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా ఉంటున్నారో వాళ్ళకు సంబంధించి కొన్ని నిబంధనలు వచ్చాయి. ఈ చట్టం మనకు 2025 సెప్టెంబర్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అండి. ఈ చట్టం ప్రకారం మనకు ఏం చేశారంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఒకటి వచ్చింది. అంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఉంది. దీని కటాఫ్ తేదీని కూడా పొడిగించారు. ఇంతకుముందు అయితే 2014 డిసెంబర్ 31 లోపు వచ్చిన వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం అని పేర్కొన్నారు. ఈ సిఏఏ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇప్పుడు ఈ కటాఫ్ తేదీని కూడా మార్చారండి. 2024 డిసెంబర్ 31 లోపు భారతదేశంలోకి ప్రవేశించిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు ఇది వర్తిస్తుంది. వారంతా పాస్పోర్టు, వీసా, ఇతర పత్రాలు లేకపోయినా దేశంలో ఉండొచ్చు అని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కటాఫ్ డేట్ గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. 2026లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఏ దేశంలో జరుగుతుంది? 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఇండియా, చైనా, జపాన్, రష్యా. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇది ఇండియాలో జరగబోతుందండి. ఇండియాలోని న్యూఢిల్లీలో మరి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026లో జరగబోతుంది. ముఖ్యమైన క్రీడలు, క్రీడా వేదికలు అవి ఏ దేశంలో జరగబోతున్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వేదిక న్యూఢిల్లీ, ఇండియా. 2025 ఆగస్టులో ఇది పారిస్లో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని 2025 సెప్టెంబర్ 3న ఎక్కడ ప్రారంభించారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ గృహ ప్రవేశాలకు సంబంధించి అఫీషియల్గా వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే మనకు బెండలపాడు గ్రామం అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాంచ్ చేయడం జరిగింది, అంటే ప్రారంభించడం జరిగింది. కంప్లీట్ అయిన ఇళ్లలోకి ప్రవేశాలు ఇవి. అంతకుముందు ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మీ కరెంట్ అఫైర్స్లో మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుంది కరెంట్ అఫైర్స్లో. మ్యాక్సిమం ఏది మిస్ కాకుండా విత్ స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉంది. మరి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.